ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధకాండ ఎందలి 34వ సర్గ ఎందలి గల 19 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు లక్ష్మణుని వద్దకు వెళ్ళుట, లక్ష్మణుడు అతనిని భయపెట్టుట అనే కథగా విందాం. ఎవ్వరి చేతనూ కూడా అడ్డగింపబడకుండా లోపలికి ప్రవేశించిన కోపావిష్టుడైన ఆ పురుష శ్రేష్ఠుడైన లక్ష్మణుని చూడగానే సుగ్రీవుని మనస్సు, ఇంద్రియాలు చాలా వ్యథ చెందాయి. కోపించిన ఆ లక్ష్మణుడు తేజస్సుతో ప్రజ్వరిల్లుతున్న నిట్టూర్పులు విడుస్తున్నాడు. అన్నగారికి కలిగిన కష్టాలకి బాధ చెంది ఉన్న అతనిని చూడగానే సుగ్రీవుడు బంగారు ఆసనము నుండి బాగా అలంకరింపబడిన పెద్ద ఇంద్రధ్వజము వలె లేచి ఎగిరి కిందకి దిగాడు. సుగ్రీవుడు తొందరగా లేవడం చూసి రుమ మొదలైన స్త్రీలు ఆకాశంలో పూర్ణ చంద్రుని అనుసరించి నక్షత్ర గణముల వలె అతన్ని అనుసరించి లేచారు. మదిర మదము చేత ఎర్రనైన నేత్రములు గల శ్రీమంతుడైన సుగ్రీవుడు చేతులు జోడించి లక్ష్మణుని సమీపించి గొప్ప కల్పవృక్షం వలె అక్కడ నిలిచాడు. నక్షత్రములతో కూడిన చంద్రుని వలె రుమతో కూడా స్త్రీల మధ్యమందున్న సుగ్రీవుని చూసి లక్ష్మణుడు కోపంతో ఈ విధంగా పలికాడు: బలము, ఉత్తమ బంధుజనము ఉన్నవాడు, జాలి కలవాడు, ఇంద్రియములను జయించినవాడు, కృతజ్ఞుడు, సత్యమునే పలికేవాడు అయిన రాజు లోకంలో గౌరవం పొందుతాడు. ఏ రాజు అధర్మాత్ముడై ఉపకారం చేసిన మిత్రులకు సహాయం చేస్తాను అని అసత్యమైన ప్రతిజ్ఞ చేస్తాడో వానికంటే ఎక్కువ క్రూరుడెవ్వరూ ఉండరు. అశ్వము విషయమున అనగా గుర్రాన్ని దానం చేస్తాను అని మాట ఇచ్చి తప్పుట, అటువంటి అసత్యాన్ని పలికిన వానికి 100 అశ్వములను చంపిన పాపం వస్తుంది. గోవు విషయమునందు అసత్యం పలికిన వాడికి 1000 గోవులను చంపిన పాపం వస్తుంది. పురుషునకు మాట ఇచ్చి తప్పిన వాడికి తన బంధువులను చంపి తనను చంపుకున్న పాపం వస్తుంది. సుగ్రీవ, తన పని ముందు ముగించుకొని సహాయం చేసిన మిత్రులకు ప్రత్యుపకారం చేయని కృతజ్ఞుని అందరూ చంపివేస్తారు. కృతజ్ఞుని చూచి కోపించిన బ్రహ్మదేవుడు సకల లోకముల చేత ఆదరింపబడిన ఒక శ్లోకాన్ని చదివాడు. దానిని విను. గోహత్య చేసిన వానికి, సురాపానం చేసిన వానికి, దొంగకు, వ్రతభంగం జరిగిన వానికి సత్పురుషులు ప్రాయశ్చిత్తాలు చెప్పి ఉన్నారు. కానీ కృతజ్ఞునికి ప్రాయశ్చిత్తం లేదు. ముందుగా నీ పని పూర్తి చేసుకున్న నువ్వు ఇప్పుడు రామునకు ప్రత్యుపకారం చేయడం లేదు. నువ్వు చెడ్డవాడవు, కృతజ్ఞుడవు, అసత్యవాదివి. నీ కార్యమును పూర్తి చేసుకున్న నువ్వు రాముని కార్యాన్ని సాధించడం కొరకు, సీతాన్వేషణం కొరకై ప్రయత్నం చేయవలసి ఉంది కదా. నీవు ప్రతిజ్ఞను నిలుపుకొనక స్త్రీలతో కలిసి భోగాలు అనుభవిస్తున్నావు. నీవు కప్ప కూతలు కూసే సర్పమని రాముడు ఎరుగడు. మహాభాగ్యశాలి, మహాత్ముడు, కరుణాశీలుడు అయిన రాముడు పాపాత్ముడివి, దుష్టబుద్ధివి అయిన నిన్ను వానరులకు రాజుగా చేశాడుగా. మహాత్ముడైన రాముడు నీకు చేసిన ఉపకారాన్ని గుర్తుంచుకుని నీ కర్తవ్యాన్ని చేయకపోతే ఇప్పుడు వాడి అయిన బాణాల చేత చంపబడిన వాడివై వారిని చూడగలవు. నీవు నిజంగా రాముని ధనస్సు నుండి బయలుదేరిన వజ్రాయుధము వంటి బాణాలని చూడలేదు. అందుచేత నిశ్చింతుడవై సుఖాన్ని అనుభవిస్తున్నావు అని అనుకుంటున్నాను. రాముని కార్యాన్ని గూర్చి మనస్సులో కూడా తలవడం లేదు అని లక్ష్మణుడు సుగ్రీవునితో పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధకాండ ఎందలి 34వ సర్గ ఎందలి గల 19 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు లక్ష్మణుని వద్దకు వెళ్ళుట, లక్ష్మణుడు అతనిని భయపెట్టుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధకాండ ఎందలి 35వ సర్గ ఎందలి గల 23 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని తార యుక్తియుక్తములైన మాటలు చెప్పి లక్ష్మణుని శాంతింపచేయుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.